పశ్చిమ గోదావరి జిల్లా వీరబాతర మండలం తోకలపూడి గ్రామంలో పాడి గేదెపై అత్యాచారం చేశారు దుర్మార్గులు. రాత్రి వేళ పశువుల కొట్టంలో ఉన్న గేదె వద్దకొచ్చి దాన్ని పడగొట్టి కదలకుండా కాళ్లను పగ్గంతో బంధించి బలవంతంగా మానభంగం చేశారని చెప్తున్నారు రైతు సీతారామయ్య. లైంగిక దాడి సమయంలో గేదె ప్రతిఘటించడంతో ఏర్పడిన గాయాలను, కోరుకాట్లను పోలీసులకు, మీడియాకు చూపించారాయన. ఇప్పటికే మైనర్ బాలికలపై అత్యాచార ఘటనలు ఆంధ్రప్రదేశ్లో ఆందోళన కలిగిస్తుండగా గేదెపై అత్యాచారం ఘటన సంచలనం రేపుతోంది. గంజాయి మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని గేదె యజమాని పిల్లి సీతారామయ్య చెప్తున్నారు. వ్యవసాయ భవన్ సమీపంలో తాగి పడేసిన కాడి మద్యం సీసాలను మీడియాకు, పోలీసులకు చూపించారు సీతారామయ్య. కలెక్టర్ ఆదేశాలతో స్థానిక పోలీసులు వెటర్నరీ డాక్టర్తో కలిసి ఘటనా స్థలానికి వచ్చి గేదెను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాత్రి ఈ ఘటన జరిగిందని సీతారామయ్య చెప్తున్నారు. మరుసటి రోజు లక్ష్మీవారం ఉదయమే వ్యవసాయ భవన్ వద్దకు వచ్చిన సీతారామయ్య గేదెను మేతకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అది నడవలేకపోయింది. వెంటనే వెటర్నరీ డాక్టర్ను సంప్రదించారు. ఆయన గేదెను పరిశీలించి అత్యాచారం చేశారని నిర్ధారించారు. కొన్ని హోమియోపతి మందులను సూచించి వాడమని చెప్పారు. రైతు సీతారామయ్య భీమవరంలో ఉండే తన కుమారుడికి ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన సమాచారం అందించారు. కుమారుడికి 2 రోజుల తర్వాత ఖాళీ దొరకడంతో ఆదివారం స్వగ్రామానికి వచ్చారు. తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజులు గడిచినా పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు సీతారామయ్య. వెంటనే స్పందించిన కలెక్టర్ దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా వీరబాతరం పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు వెంటనే డాక్టర్తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గేదెను పరిశీలించారు. సీతారామయ్య తెలిపిన వివరాలను నోట్ చేసుకున్నారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేసే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాగ వేసుకొచ్చేసి పక్కనండి ఇది మొన్నటి దాకా ఇవి ఉన్నాయండి. ఈ పక్కన చెరారు ఊరి కానీ ఇలాగ వేసి 4 కలిసి పడగొట్టి చెప్పాలి. మన గోళ్ళు కూడా మొన్నటిదాకా ఈ గోళ్ళకి స్నానాలు ఉన్నాయండి. వాళ్ళు బలిబంధకంగా మానభంగం చేశారు, అట్లా పట్టించేశారండి గోల్డ్. కానీ ఇంకో గోళ్ళకి స్నానాలు కూడా ఉన్నాయండి. మానభంగం చేశారు అన్ని ఆ పగ్గం కూడా వచ్చేసింది. ఇక్కడ ఆ బోర్డు పక్కన పడి ఎలాగంటే అండి, గురవన్నాడు లోపల పాలు కట్టేసి లోపల కట్టేసి దాని ఆహారం వేసేసి కల్లాటే లక్ష్మరం అనగా గురవన్నాడు వేరే వాళ్ళు అంటే వేరే వాడు పక్కకి పక్కన పట్టుకొచ్చింది. గురవన్నాడు నైట్ అది గంగా తాగినా కానీ మందు తాగలేదు కదండి. దీన్ని 4 కాళ్ళు కట్టేసింది. ఏదిని ఎత్తుకు చేసి మానభంగం చేసి పడగొట్టి మానభంగం చేసింది కదండి. నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏదైలాగా ఒంట్లాగా నాకు ఉనిగిపోతుందండి. ఆ తాడు కొత్తగా కట్టింది, బారుగా కట్టిన తాడు కొత్తగా కట్టేసానండి. తర్వాత చింగిచ్చి పశువుల దాట గారికి ఫోన్ చేసి రప్పించానండి. పశువుల దాట గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాన్ని 4 పగ్గాలు కట్టేసి మానభంగం చేశాడు. కనపడుతుంది. గూలి తీసేశారు. ఏది 40% మాసం వెళ్తుంటే ఎందుకంటే లైన్లో పడదాం అని పశువుల దాట గారు వెళ్తుంది చేస్తున్నారండి. ఇది మా గంజాయి కానీ మందు కానీ తాగిన వాళ్ళు పని చేశారండి. అది ఎంత సైట్ ఉందండి. ఆ సైట్ కాడికి వెళ్ళి 9 నైట్ 9 దాటిన తర్వాత అదే పని అండి. ఆ ఊరు కుర్రోళ్ళకి గంజాయి మందు తాగుతాం. 1 గంట ఇందా కొంటాం. అక్కడి నుంచి ఇంటికి వెళ్తాం. అమ్మ నాన్న ఇంటికాడ రావాలి, అది కూడా లేదు. ఎక్కడికి వెళ్తాం? పట్టుబడికెళ్ళి పని చేస్తాం. మూడో తారీఖు నైట్ అండి తెల్లవారుజామున లచ్చివరం అనగా
3వ తారీఖు నైట్ నేను పాలు గట్టి తీసుకుని గేదెని లోపల కట్టి మేత కట్ట వేసేసి కట్టేసి వెళ్ళిపోయానండి. తెల్లాట లచ్చవరం అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకొని వచ్చేటప్పటికి గేదెని మానభంగం పగ్గ ఏ రోడ్డు పక్క నుంచి పగ్గం పట్టుకొచ్చేసి 4 కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి. దాన్ని మెల్లిమెల్లిగా పాకలను బయటికి తీసుకొస్తుంటే గేదె నడలేకపోతుంది. అప్పుడు దాటగారికి ఫోన్ చేసి పశువుల దాటగారికి ఫోన్ చేసి ఆయన రప్పించి 4 ఇండేసి చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు, పడగొట్టేశారు. వేరే ఎత్తులు మీకు తెల్లదండి, నాకు తెల్లదు, నాకేమీ తెల్లదండి, ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వదిలించేమన్నాను. దాటగారు 5 రోజులు ఇండేషన్ చేసి ఇంక అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఉండవు, మీరు మాటేరు వెళ్ళి ఆ మాటేరు దాటగానే సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు. నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి. తర్వాత మా అబ్బాయి ఎవరు బేవారం ఉంటే ఆడు కౌరంపి 2 రోజులు ఖాళీ లేక 2 రోజులకి వచ్చారండి. ఆదివారం నా స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఆదివారం వారం అయిపోయింది, నాకు ఎటువంటి సందర్భం అందలేదు. అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పీట గారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను. కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను, దాన్ని నేను పంపిస్తాను, పశువుల దాట గారికి ఈటీవీ నాటి పంపిస్తాను, తర్వాత నేను ఏం చేయాలని చెప్తానని కలెక్టర్ గారు. ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మంది అవి తాగుతున్నారండి. ఆ తాగిన వాళ్ళు పని చేసేని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి. తాటగారు చెప్పారండి, ఎలా నిర్ధారణ తాటగారు పిలిచామండి. ఆయన ఇలాగ 4 కాళ్ళు కట్టేసి ఇలాగంటే దాన్ని మానభంగం పడగొట్టి మానభంగం చేశారు, గోల్డ్ గడ్డికి ఇచ్చిన ఆనాలు అని చెప్పి తాటగారు నిర్ధారణ చేశారండి. మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని, అన్యాచురల్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ ఉంది. దాని మీద మేము స్థానిక వెటర్నరీ డాక్టర్ గారికి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది. వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది.